శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి జూలై నెలలో తులారాశి వారి యొక్క ఫైనాన్స్ పొజిషన్ పరిశీలించినప్పుడు 11వ స్థానంలో కుజ కేతు గ్రహాలు 2 లాభస్థానంలో ఉండడం వల్ల కుజుడి కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మరి సింహరాశిలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కేతుగ్రహ సంచారం వల్ల మేధావులైనటువంటి ఏదైనా ఒక రంగంలో బాగా అనుభవజ్ఞులైనటువంటి సలహాలు కానీ, ఏదైనా ఒక ఋషుల యొక్క అంటే గురువుల యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సలహాలతో మీరు చాలా వరకు మీ యొక్క ప్రగతిని మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. మీ నడవడిక, యాక్టివిటీసు మంచివారి సహకారంతో మారడం వల్ల అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతుంది. అంటే కుజుడు, కేతువు 2 కూడా మీకు ధనస్థానానికి ఆధిపత్యం వహిస్తుంటారు. 2 ఒకేసారి లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకేసారి అనేక రెట్లు పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం ధన రూపంలోనే కాకుండా మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా అయితేనే, మీకున్నటువంటి ఆస్తుల విలువ పెరగడం వల్ల అయితేనే మీ యొక్క సొసైటీలో మీ యొక్క పలుకుబడి, వాల్యూ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి బుధుడు దశమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం ఏంటంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అయితే కంపల్సరిగా మీరు కొంత అదనపు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. సో ఏది ఏవైనా మీ యొక్క వ్యాపారం కానీ, ఆదాయ వనరులు కానీ కంపల్సరిగా మారే పరిస్థితులు చాలా వరకు కనబడుతున్నాయి. ఏదన్నా విషయంలో పెట్టుబడి పెట్టినప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయితే జూలై 16 తర్వాత దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అక్కడ రవి దిగ్బలుడై ఉండడం వల్ల చాలా వరకు వృత్తిలో మీ యొక్క హోదా పెరుగుతుంది, అదనపు బాధ్యతలు పెరుగుతాయి, ప్రభుత్వ వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకు ఆటోమేటిక్గా కొత్త అవకాశాలు రావడం, మీలో ఉన్నటువంటి తెలివితేటలకు గుర్తింపు రావడం ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే తులారాశి ఒక సెలబ్రిటీ రాశి అవ్వడం వల్ల వీరు రెగ్యులర్గా చదివే ఎడ్యుకేషన్ కన్నా ఏదైనా ఫిలిం సంబంధించిందో, ఎంటర్టైన్మెంట్ సంబంధించిందో, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఫైనాన్సు, వాణిజ్యం, అలాగే కార్లు సంబంధించింది, గోల్డ్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ సమయంలో మంచి అవకాశాలు రావడం మీకు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు శని భగవానుడు 6వ స్థానంలోకి రావడంతో చాలా వరకు చిన్న స్థాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా మీకు ఏదన్నా పని చేయాలి, కంపల్సరీగా మనం ధనం సంపాదించాలనుకుంటే మాత్రం 100% ఈ సమయంలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 6వ స్థానం అన్నది వృత్తిలో సక్సెస్ చెప్తూ ఉంటుంది. 11వ స్థానం అనేది మీకు ఆదాయం కూడా రావడం వల్ల కంపల్సరీగా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల, మరి పంచమ దృష్టితో మీ రాశిని చూడటం వల్ల ఆటోమేటిక్గా మీలో ఒక క్రమశిక్షణ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా టైం టు టైం పూర్తి చేయడం, అలాగే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లతో మీరు చాలా వరకు మీ యొక్క నడవడిక, ఆలోచన మారడం వరకు చాలా వరకు అనుకూలంగా ఏర్పడడం జరిగింది. అంటే ఏదైనా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానంలో కుజుడు, ఈ భూములు, స్థిరాస్తులు, అలాగే 6వ స్థానంలో శని, ఇన్ని గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడంతో చేపట్టిన పని నిదానంగా చేసుకుంటే చాలా వరకు సక్సెస్ మీకు ఈ నెలలో రావడం జరుగుతుంటుంది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు
మీలో ఉన్నటువంటి టాలెంట్కి, అంటే ఎవరైతే సినిమా ఫీల్డు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షేర్ మార్కెట్టు, ఆన్లైన్ బెట్టింగు, జోదం ఇటువంటి వాటిలో మాత్రం 100% నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాటి ఒక్క విషయంలో చాలా వరకు దూరంగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మిమ్మల్ని చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించాలంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శిస్తూ హనుమాన్ని తమలపాకులతో కానీ సింధూరంతో పూజిస్తూ మంగళవారం నియమంగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క సక్సెస్ రేటు 100% పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో, అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు, అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి.
100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.